ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద రివ్యూ పెట్టుకోవడం. ఈ రివ్యూలో ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్వోదయ స్కీమ్లో మనకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఏ శాంక్షన్స్కి పెట్టారు, ఇవన్నీ కూడా పరిశీలి చేయడం జరిగింది. ప్రధానంగా 4 ప్రాజెక్ట్స్ పూర్వోదయ స్కీమ్లో పెట్టడానికి కార్యాచరణ చేయడం జరిగింది. అందులో తోటపల్లి ప్రాజెక్టు సుమారు 80,000 ఎకరాలు విజయనగరం జిల్లాలో ఆయకట్టుకి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 55,000కి ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా ఉన్నటువంటి ఆయకట్టుకి వాటర్ ఇవ్వడానికి మరి అలాగే తారక రామ సాగర్ ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి R&R ప్యాకేజ్ అవ్వచ్చు కానీ, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వచ్చు కానీ, లేకపోతే ఆ ప్రాజెక్ట్ కావాల్సినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి పరిష్కారం ఏ రకంగా చేయాలని దాని మీద రివ్యూ చేయడం జరిగింది. మరి అలాగే గజపతినగరం బ్రాంచ్ కెనాల్ ప్రస్తుత పరిస్థితి ఏంటి, రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏంటి, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే గడిగడ్డ జాయింట్ కనెక్షన్, గడిగడ్డ రిజర్వాయర్కి ఏదైతే కనెక్షన్ ఉందో, ఇంటర్లింకింగ్ కనెక్షన్ ఉందో దాని మీద కూడా ప్రస్తావించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఎలా ఉంది, కరెంట్ స్టేటస్ ఏంటి, ఫేజ్ 1 పనులు ఎంతవరకు వస్తున్నాయి, ఫేజ్ 2కి కార్యరూపం ఏం జరుగుతుంది, మరి అలాగే మిగతా ఉన్నటువంటి ఫేజ్లు ఏ రకంగా ఉన్నాయి అవన్నీ కూడా ప్రస్తావించడం చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా మైనర్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది. మైనర్ ఇరిగేషన్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి మీద, అలాగే కొత్త ప్రాజెక్ట్స్ కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా విజయనగరంకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏదైతే ఉందో 8,000 ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాని రిపేర్ సంస్థ ఎలా చేస్తున్నారు, వాటిని మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇదే విజయనగరం జిల్లా అనేది రైతువారి జిల్లా, ఎక్కువగా రైతు కుటుంబాలు రైతువారి వ్యవసాయం చేస్తున్నటువంటి జిల్లా. మరి ఇరిగేషన్ అనేది ప్రధానమైన సమస్య. అనేకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి, అవన్నీ కూడా కంప్లీట్ చేసే దశగా మనం పనిచేయాలి. అందుకే గౌరవ కలెక్టర్ గారిని కూడా, అధికారులందరినీ కూడా కోఆర్డినేట్ చేయండి. ఖచ్చితంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే దశగా సానుకూలంగా ఎక్కడే సమస్య ఉన్నా రైతులు కన్విన్స్ చేసేయడానికి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు క్లియర్ చేయడానికి కూడా కలిసికట్టుగా పనిచేయడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఒక శాసనసభ్యుడి దృష్టిలో పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే మనం లైన్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నామో దాని మీద కూడా ఒక డిస్కషన్ తెచ్చుకొని దాన్ని కూడా ఒక అండర్స్టాండింగ్లోకి వెళ్ళి ప్రయారిటీ బేస్ మీద వర్క్ చేయడానికి కూడా కార్యరూపం చేస్తున్నాము. అలాగే O&M వర్క్స్ని కూడా ఎలా చేయాలి, O&M వర్క్స్లో చిన్న రిపేర్ వర్క్స్ ఉంటాయి, అవన్నీ కూడా స్థానిక శాసనసభ్యుడికి తెలియజేస్తే దాన్ని ఏ రకంగా ఏ ఫండ్లో పెట్టి దాన్ని చేయడానికి కూడా ఒక కార్యరూపం చేస్తాము. ఎందుకంటే ఈ వచ్చినటువంటి 18 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్స్కి ప్రధాన పాత్ర ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్కి ప్రధానంగా 2,000 కోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన డిపార్ట్మెంట్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అలైన్ చేసి కలిసికట్టుగా పనిచేస్తే ఇక్కడ ఉన్న విజయనగరం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతు వారి కుటుంబాలు అవ్వచ్చు కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నీ కూడా ఒక మంచి దశగా కార్యరూపం జరుగుతుందని మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం. అలాగే పెద్దలు చెప్పినట్టుగా నిన్న బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు MGNRTCలో అనేకమైనటువంటి ఫండ్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గత 18 నెలలుగా చేయడం జరిగింది. అటు వేజ్ కాంపోనెంట్ని సరైన దశగా వినియోగించుకొని ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. సుమారు 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సుమారు 250 కోట్ల వరకు కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. వాటికి కూడా పేమెంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వేజ్ కాంపోనెంట్ కూడా చాలా పారదర్శకంగా అవసరమైన చోట, అంటే వేజ్ కాంపోనెంట్ ఒకే వర్క్ కాకుండా మల్టిపుల్ వర్క్స్ కూడా క్రియేట్ చేసి ఫండ్ని యూటిలైజేషన్ అనేది పబ్లిక్ అసెట్ క్రియేట్ చేసే విధానంలో అడ్మినిస్ట్రేటివ్ అవుతుంది. ఫండ్ ఎక్కడ కూడా మిస్యూటిలైజ్ జరగట్లేదు. ప్రతి ఫండ్ను కూడా 4-5 వెర్టికల్స్ క్రియేట్ చేసి చిన్న ఫాండ్స్ క్రియేట్ చేయడంలో కానీ, హార్టికల్చర్ క్రాప్స్కి ఇంటిగ్రేట్ చేయడంలో కానీ, మరి అలాగే చిన్న బందులు రిపేర్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా కార్యరూపం చేయడం జరుగుతూ ఉంది. చాలా పారదర్శకంగా, చాలా డిసిప్లైన్డ్గా పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. మరి అలాగే ఆయన చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆయనకు అప్పుడు జరిగేటువంటి విధానాలను మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ విధానాలు జరిగే సంగతి ఆయన తెలుసు కాబట్టి అప్పుడు జరిగిన విధానాలు.
ఇప్పుడైతే ఆ విధానాలు ఏవీ లేవు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రజలకు ఆస్తి కలిగించే దశగా పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఆయన చేసినటువంటి విమర్శని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాము. దాన్ని మీరు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించాలనే సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం. దీనివల్ల మాట్లాడుతూ పెన్షన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఒక పెన్షన్ పథకం ఇచ్చారా, అట్లాగే వృద్ధులు కావచ్చు లేదా వృద్ధులు కావచ్చు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇక్కడ మీ ద్వారా ఆయన తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పెన్షన్ తీశారు. 10 లక్షల మందికి పెన్షన్ తీసేసి చాలామంది పెన్షన్ అనవసరానికి కోల్పోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పెన్షన్ కూడా తీయలేదు. ఎవరైతే వయసు రీత్యా స్వర్గస్థులు అయ్యారో వాళ్ళ పెన్షన్లు మాత్రం పోయాయి. ఇప్పుడు కొత్త పెన్షన్స్ ఏవైతే స్పౌస్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తున్నాము. అలాగే విడో పెన్షన్స్కి ఏదైతే ఉందో దాన్ని కూడా కార్యరూపం చేస్తున్నాము. ప్రతిదానికి ఒక ఎజెండా ఉంటుంది. గతంలో వాళ్ళు 6 నెలలకి 3 లక్షల పెన్షన్స్ తీసేసి 3 లక్షల పెన్షన్స్ ఇచ్చేవారు, 2 లక్షల పెన్షన్లు ఇచ్చేవారు. అంటే గతంలో వాళ్ళు చేసినటువంటి విధానం ఇక్కడ చేయట్లేదు. ఏ పెన్షన్ కూడా మేము తీయలేదు. అన్ని పెన్షన్స్ కూడా కంటిన్యూ చేస్తూ కొత్త పెన్షన్స్ ఇస్తున్నాం. స్పౌస్ పెన్షన్స్ గత 18 నెలలుగా 3 లక్షల పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే విడో పెన్షన్స్ కూడా ఒక కార్యరూపం చేస్తున్నాము. అలాగే ఏవైతే ఎలిజిబిలిటీ ఉన్న ప్రయారిటీ బేస్ మీద ప్రతి పెన్షన్స్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ముందుగా వాళ్ళు కూడా మీ ద్వారా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. గత గవర్నమెంట్లో వికలాంగుల పెన్షన్ నెంబరు సడన్గా ఎందుకు పెరిగింది? ఈరోజు కడప జిల్లాలో అక్కడ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు వెరిఫై చేస్తే ఉన్నటువంటి 1000 పెన్షన్స్లో 90% అనర్హత కింద డిజేబిలిటీ పెన్షన్ వచ్చింది, డిజేబిలిటీ డిస్క్వాలిఫికేషన్ వచ్చింది. అలాంటి పెన్షన్స్ మీరు ఎందుకు అర్హత కల్పించారు? నిజమైన అరుగులు ఉన్నటువంటి వ్యక్తికి మీరు డిజేబిలిటీ పెన్షన్ ఇచ్చిందంటే ఈరోజు చాలామంది ఓపెన్ అయ్యారు. మీరు ఎక్కువ నెంబర్లో గత వైసీపీ గవర్నమెంట్లో అనర్హులకు ఎక్కువ మందికి మీకు ఇవ్వబట్టే ఈరోజు రీవెరిఫికేషన్ అండ్ ప్రాసెస్ పెట్టి మొత్తం డిజేబిలిటీ పెన్షన్స్ అని వెరిఫై చేయాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు గవర్నమెంట్ కూడా ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి రీవెరిఫికేషన్ చేస్తుంది. ఈ డబ్బులన్నీ కూడా ప్రజా ధనం దుర్వినియోగం ఎందుకు అవుతుంది? గత గవర్నమెంట్లో మీరు చేసి మీ వ్యక్తులకు కావాల్సిన వ్యక్తులకి అనర్హులకు మీరు పెన్షన్ ఇవ్వబట్టే ఈరోజు చాలామందికి వెరిఫై చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే కొత్త పెన్షన్స్ అనేది ఒక కార్యరూపం చేస్తున్నాము. డెఫినెట్గా కొత్త పెన్షన్స్ ఏ రకంగా చేయాలన్నో ప్రభుత్వానికి ఒక విధానం ఉంది. దానికి లైన్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నాము. ఇప్పటివరకు 18 నెలల్లో పెన్షన్స్ తీసేయడం అనేది ఎక్కడా కూడా మేము చేయలేదు. ఎవరైనా అక్కడ వ్యక్తిగతంగా వచ్చి పలానా అనార్హుడు ఉంటే ఆ కంప్లైంట్ మీద ఒక 1000 పెన్షన్స్ వరకు అక్కడ ఉన్న కలెక్టర్కి ఇచ్చినట్టు ఫిర్యాదు మీద చేశారు. కానీ డిపార్ట్మెంట్ నుంచి అయితే మాత్రం ఎక్కడ కూడా పెన్షన్ తొలగింపు అనేది జరగలేదు. ఇది మీ ద్వారా ఆయన తెలియజేస్తుంది. జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడుతున్న కొండపల్లి శ్రీనివాస్ పర్సనల్ శాఖ మంత్రిగా ఉన్నారు. 2 సంవత్సరాలు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? వాళ్ళ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు చెప్పండి. ఇప్పుడు 18 మాసాలు అయింది. విజయనగరం జిల్లాలో ఆల్రెడీ 4 ఎంఎస్ఎంఈ పార్కులు ఉన్నాయి. 4 ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఫిల్ అవుతున్నాయి. కొత్త ఇండస్ట్రీస్కి సుమారు మన సూపర్ స్మెల్టర్స్ అని చెప్పి 8,000 కోట్లతో గుర్ల మండలంలో ఇండస్ట్రీ తేవడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లాలో ఇంకో 10 ఇండస్ట్రీస్ కూడా కార్యరూపం జరుగుతుంది. బొబ్బిల్లో ఫెర్రోయిల్ ఇండస్ట్రీ ఒకటి వచ్చింది. అలాగే కొత్త ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ 6 మంత్స్లో విజయనగరం జిల్లాలో రాబోతున్నాయి. ఖచ్చితంగా మేము గ్రౌండ్ అయి ఉన్నాము. మాకు మాట్లాడే ముందు వాళ్ళు ఏం చేశారని సంగతి మనం వాళ్ళు ప్రశ్నించుకోవాలి. వాళ్ళకి 5 ఏళ్ళు 20 వేలు వచ్చినట్టు కాల పరిమితంలో వాళ్ళు 15 సంవత్సరాలు ఈ జిల్లాకు మంత్రిగా వ్యవహరించారు. ఈ జిల్లా నుంచి అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దశగా వాళ్ళు ఏం కార్యరూపం చేశారు, ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ఆయన కూడా ఒకప్పుడు పరిశ్రమ శాఖ మంత్రిగా చేశారు. ఆయన కూడా మనందరికీ తెలుసు వోక్స్ వ్యాగన్ ఇష్యూ ఎంత పెద్ద ఇష్యూ జరిగింది. వోక్స్ వ్యాగన్ అనే కంపెనీ ఈరోజు ఉత్తరాంధ్రలోకి వచ్చి ఉంటే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేది. ఆయన హయాంలో అది సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల అది పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. మరి ఆయన ఈరోజు మాకు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అనేది మీ ద్వారా తెలియదు. సార్, నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ 4 దశాబ్దాల చరిత్ర కలిగిన చంద్రబాబు నాతో పోటీ పడలేకపోతున్నారు, మా నాన్నగారికి మిత్రుడిగా ఉన్నా సరే అప్పుడు కూడా పోటీ పడలేదు, ఇప్పుడు కూడా నాతో పోటీ పడలేకపోతున్నారని కామెంట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్, వాళ్ళు ఇన్నిసార్లు చీఫ్ మినిస్టర్ అయ్యారు. 4వ చీఫ్ మినిస్టర్ పోటీ ఎవరు పడలేకపోతున్నారు? ఇవన్నీ ఎందుకు నాగలోకానికి నక్క మాట్లాడితే మనం ఏం జవాబు చెప్తాం? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.